వెల్కమ్ టు డిఎస్సి బడీ ఛానల్. సో ఈ వీడియోలో అయితే మనం తెలుగు డిఎస్సి ప్రీవియస్ పేపర్ 2001లో జరిగిన ప్రీవియస్ పేపర్ అయితే చూద్దాము. సో దీనికి సంబంధించి తెలుగు కంటెంట్కి సంబంధించిన బిట్స్ వచ్చి మనకి ఫస్ట్ బిట్ వచ్చి మంచన కవి ఈ శతాబ్దంకు చెందినవాడు. మంచన కవి ఈ శతాబ్దంకు చెందినవాడు అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి 13వ శతాబ్దానికి చెందినవారు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి భోగిని దండకము రచయిత. భోగిని దండకము రచయిత ఎవరు అని అడిగారు. సో భోగిని దండకము రచయిత వచ్చి మనకి పోతన్న. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఆమె ముఖం చంద్రబింబం లాగా ఉన్నది. లాగా ఉన్న దానిని ఏమంటారు? ఆమె ముఖం చంద్రబింబం లాగా ఉన్నది అన్నారు కదా, దాంట్లో లాగా అనేది ఏంటి? నామవాచకమా, సర్వనామమా, ఉపవాచకమా, ఏవి కాదా అని అడిగారు. సో లాగా అనేది ఏమవుతుంది మనకి? ఉపవాచకము. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రతి పాదంలో 3 ఇంద్రగణములు 1 సూర్యగణము ఉన్నచో దానిని ఏమందరు? 3 ఇంద్రగణాలు 1 సూర్యగణం ఉంటే దాన్ని ఏమంటాము? ద్విపద అంటాము. ద్విపద. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి బసవ పురాణంలో అనుసరించబడిన ఛందస్సు. సో బసవ పురాణంలో అనుసరించబడిన ఛందస్సు ఏది అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ద్విపద. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి నిర్వాచనోత్తర రామాయణకర్త ఎవరు అని అడిగారు. నిర్వాచనోత్తర రామాయణకర్త ఎవరు అని అడిగారు. సో తిక్కన్న. నెక్స్ట్ బిట్ వచ్చి గౌతమి కోకిల బిరుదాంకితుడు ఎవరు? గౌతమి కోకిల అనే బిరుదాంకితుడు ఎవరు అని అడిగారు. ఎవరంటే వేదుల సత్యనారాయణ శాస్త్రి. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసిన ఏ గ్రంథానికి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది? సో ఆయన రాసిన విశ్వాంబర అనే గ్రంథానికి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. నెక్స్ట్ బిట్ వచ్చి లూయి బ్రెయిల్ ఈ దేశానికి చెందినవాడు. లూయి బ్రెయిల్ ఈ దేశానికి చెందినవాడు అని అడిగారు. సో ఈయన ఫ్రాన్స్ దేశస్థుడు. నెక్స్ట్ బిట్ వచ్చి గోల్కొండ పత్రికను ప్రారంభించిన వారు ఎవరు అని అడిగారు. సో గోల్కొండ పత్రికను ప్రారంభించింది సూరవరం ప్రతాప్ రెడ్డి. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి నటరత్నాలు గ్రంథ రచయిత ఎవరు అని అడిగారు. సో ఎవరంటే మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారు. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి కంచెర్ల గోపన్న రచించిన శతకం. సో కంచెర్ల గోపన్న రచించిన శతకం ఏంటి? దాశరథి శతకం. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఉన్నతోత్సాహకులు అను పదంలోని సంధి అని అడిగారు. ఉన్నతోత్సాహకులు అను పదంలోని సంధి. సో ఏ సంధి అవుతుంది ఇది? ఉన్నత ప్లస్ ఔత్సాహకులు అని వస్తుంది కదా, గుణసంధి అవుతుంది. సో గుణసంధి. నెక్స్ట్ బిట్ వచ్చి కేయూర బాహు చరిత్రము అను కావ్యమును రాసిన వారు. కేయూర బాహు చరిత్రము అను కావ్యమును రాసిన వారు ఎవరు అని అడిగారు. సో ఎవరంటే మంచన్న. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి పోతన భాగవతంలోని స్కందముల సంఖ్య ఎన్ని అని అడిగారు. సో ఏంటంటే 12. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్ వచ్చి మనకి
భక్ష్యరాశి విగ్రహ వాక్యం అని అడిగారు. భక్ష్యరాశి యొక్క విగ్రహ వాక్యం అడిగారు. సమాసం ఏమవుతుంది భక్ష్యరాశికి? భక్ష్యములకు రాసి అవుతుందా? భక్ష్యముల యొక్క రాసి అవుతుందా? భక్ష్యములతో రాసి అవుతుందా? భక్ష్యము చేత రాసి అవుతుందా? ఏమవుతుంది? భక్ష్యరాశి అనేది భక్ష్యముల యొక్క రాశి. యొక్క వస్తే మనకేం సమాసం అవుతుంది? షష్ఠి తత్పురుష సమాసం. సో భక్ష్యముల యొక్క రాశి. నెక్స్ట్ బిట్ వచ్చి పుర్గోమప అలంకారంలో ఉండే అంశాల సంఖ్య అని అడిగారు. సో ఎన్ని ఉంటాయి? 4. నెక్స్ట్ బిట్ వచ్చి తరుణికి మరో అర్థం. తరుణికి మరో అర్థం అని అడిగారు. ఏంటి తరుణికి మరో అర్థం ఏంటి? తరుణి అంటే స్త్రీ. నెక్స్ట్ బిట్ వచ్చి అభ్యంగనం అంటే అని అడిగారు. అభ్యంగనం అంటే ఏంటి? అభ్యంగన స్నానం అంటాంగా. తలార స్నానం చేయడాన్ని అభ్యంగనం అంటాం. తలార స్నానం చేయుట. నెక్స్ట్ బిట్ వచ్చి షోడశోపచారాలు ఎన్ని అని అడిగారు. సో ఎన్నంటే 16. నెక్స్ట్ బిట్ వచ్చి గురుజాడ రాసిన కథ పేరు అని అడిగారు. సో ఏం కథ రాశారు? గురుజాడ గారు రాసిన కథ పేరు వచ్చి దిద్దుబాటు. నెక్స్ట్ బిట్ వచ్చి ముత్యాల సరం ఛందస్సును కూర్చిన వారు ఎవరు అని అడిగారు. సో ఎవరంటే గురుజాడ ముత్యాల సరం ఛందస్సును కూర్చినవారు గురుజాడ. నెక్స్ట్ బిట్ వచ్చి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అని అడిగారు. సో ఎవరు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత? విశ్వనాథ. నెక్స్ట్ బిట్ వచ్చి అధికార భాషా సంఘం అధ్యక్షులు ఎవరని అడిగారు. సో ఎవరంటే శ్రీ మాడుగుల నాగఫణి శర్మ. నెక్స్ట్ బిట్ వచ్చి హాస్యరస ప్రధానమైన నవలలు రాసిన వారిలో అగ్రేసరులు ఎవరు అని అడిగారు. సో ఎవరంటే మునిమాణిక్యం నరసింహారావు గారు. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఆమె నా పాలిటి బాల విజ్ఞాన సరస్వము ఇందులో గల అలంకారం. సో ఇది ఏ అలంకారం అవుతుంది? ఆమె నా పాలిట బాల విజ్ఞాన సర్వస్వము అని అన్నారు. ఇందులో గల అలంకారం ఏదని అడిగారు. సో ఏమవుతుంది ఇందులో గల అలంకారం? రూపకాలంకారం. నెక్స్ట్ బిట్ వచ్చి ఆంధ్రపత్రికను స్థాపించిన వారు ఎవరు అని అడిగారు. సో ఆంధ్రపత్రికను స్థాపించిన వారు ఎవరు? కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి తెలుగులో వచ్చిన రామాయణముల్లో మొదటిది ఏది అని అడిగారు. తెలుగులో వచ్చిన రామాయణముల్లో మొదటిది. సో ఏది తెలుగులో వచ్చిన మొదటి రామాయణం ఏది? రంగనాథ రామాయణం. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి గొనయము అనగానేమి అని అడిగారు. గొనయము అనగానేమి? సో గొనయము అంటే వింటి నారి. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్ వచ్చి మనకి మాత్రా కాలమనగా ఏంటి? ఒక క్షణంలో 4వ వంత, ఒక నిమిషంలో 4వ వంత, ఒక గంటలో 4వ వంత, ఒక క్షణంలో 8వ వంత. దేన్ని మాత్ర అంటాము? ఒక క్షణంలో 4వ వంతుని మాత్ర అంటాము. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి కనకాభిషేక గౌరవాన్ని శ్రీనాథుడు వీరి ఆస్థానంలో పొందాడు. ఎవరి ఆస్థానంలో పొందారు? ప్రౌఢదేవరాయలు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి
విశేషణోత్తర కర్మధారయ సమాసంలో విశేషణం ఉండే తీరు ఏమిటి? తీరు అంటే అదే పూర్వపదంగా ఉంటుందా, ఉత్తర పదంగా ఉంటుందా, మధ్యమంగా ఉంటుందా అని అడిగారు. సో ఎలా ఉంటుంది? ఉత్తర పదంగా ఉంటుంది. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి 2 పదాలకు సమాన ప్రాధాన్యత ఉండి ఏర్పడిన సమాసము. 2 పదాలకి సమాన ప్రాధాన్యత దేంట్లో ఉంటుంది? ద్వంద్వ సమాసంలో ఉంటుందా, దిగు సమాసమా, కర్మధారయ సమాసమా, విశేషణమా? దేంట్లో ఉంటుంది 2 పదాలకి సమాన ప్రాధాన్యత? బిట్కైతే ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. సో నెక్స్ట్ బిట్ వచ్చి దయామృతము అను పదంలో గల సమాసము అని అడిగారు. దయామృతము అనే పదంలో గల సమాసము. సో ఇదే సమాసం అవుతుంది? ఉపమానమా, బహువ్రీహి సమాసమా, రూపకమా, నైమిన్ తత్పురుష సమాసమా? ఏ సమాసం అవుతుంది? ఇది రూపకము. నెక్స్ట్ బిట్ వచ్చి మత్తేబము అను వృత్తంలో యతి స్థానము. మత్తేబము అను వృత్తంలో యతి స్థానం అన్నాడు. మత్తేబంలో యతి స్థానం ఎన్నో అక్షరం అవుతుంది? 14వ అక్షరం. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి విశేషాన్ని సామాన్యంతో సామాన్యాన్ని సమర్థించిన ఏర్పడే అలంకారం. విశేషాన్ని సామాన్యంతో సామాన్యాన్ని సమర్థించిన ఏర్పడే అలంకారం ఏంటి అని అడిగారు. సో ఏ అలంకారం అవుతుంది? అర్ధాంతర న్యాస అలంకారమా, ఉత్యానుప్రాస అలంకారమా, లహటానుప్రాస అలంకారమా, ఉపమానమా? సో ఏమవుతుంది? అర్ధాంతర న్యాస అలంకారం అవుతుంది. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి వ్యాధ నింద అలంకార లక్షణం. వ్యాధ నింద అలంకార లక్షణం ఏంటి అని అడిగారు. సో ఏంటది? నిందాస్తుతి. నిందాస్తుతి. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి పారడీ ముఖ్య లక్షణాలు. పారడీ ముఖ్య లక్షణాలు అని అడిగారు. సో ఇది సాహిత్యపరమైన పొగడ్త, సాహిత్యపరమైన కవిత, సాహిత్యపరమైన కల్పికన, సాహిత్యపరమైన వెక్కిరింతన? ఏంటి పారడీ అనేది? ఏంటి? సాహిత్యపరమైన వెక్కిరింత. నెక్స్ట్ బిట్ వచ్చి దమ్మపదం అను గ్రంథము ఈ భాషలో రాయబడింది. ఏ భాషలో రాయబడింది? పాలీలో రాయబడింది. నెక్స్ట్ బిట్ వచ్చి అన్యదేశమునకు ఉదాహరణ. అన్యదేశమునకు ఉదాహరణ అని అడిగారు. దీని ఆన్సర్ వచ్చి మనకి శిస్తు. నెక్స్ట్ బిట్ వచ్చి భూతకాలంలో ఉన్న అసమాపక క్రియను ఇలా అంటారు. భూతకాలంలో ఉన్న అసమాపక క్రియను ఇలా అంటారు అన్నారు. సో ఏమంటాము? వ్యర్థము. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి పాడి అను పదానికి నానర్థకము కానిది. పాడి అనే పదానికి నానర్థం కానిది ఏది అని అడిగారు. సో ఏదవుతుంది? దీని ఆన్సర్ వచ్చి మనకి ఏది కాదు. వివాదము, స్నేహభావం, మనసు. సో ఇవేమి కూడా నానర్థము పదాలు కాదు పాడి అనే దానికి. నెక్స్ట్ బిట్ వచ్చి సంధి జరిగినప్పుడు మిత్రుని వలె వచ్చి చేరు వర్ణమును ఏమందురు? సో ఏమంటారు? సంధి జరిగినప్పుడు మిత్రుని వలె వచ్చి చేరే వర్ణంని ఏమందురు అని అడిగారు. సో ఏమంటారు? ఆదేశం అంటామా, ఆగమము అంటామా, గమనము అంటామా, అచ్చికము అంటామా? ఏమంటాము? ఆగమము అంటాము. ఆగమము. నెక్స్ట్ బిట్ వచ్చి నలంలోని గురు లఘువులు. నలంలోని గురు లఘువులు. నలంలోని గురు లఘువులు ఏంటి? ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఉత్పలమాల పద్యంలో ఉండు గణాలు. ఉత్పలమాల పద్యంలో ఉండు గణాలు అన్నారు. ఉత్పలమాల ఏమంటే మనకి
ఏముంటాయి ఉత్పలమాలలో మనకి భరణ బబరవ, భరణ బబరవ ఉంటాయి. నెక్స్ట్ బిట్ వచ్చి నన్నయ్య కవిత్వ లక్షణం కానిది, నన్నయ్య కవిత్వ లక్షణం కానిది అని అడిగారు. సో ఏంటంటే అది జిగిబిగి, జిగిబిగి, జిగిబిగి. ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది, జిగిబిగి. నెక్స్ట్ బిట్ వచ్చి మల్లెలు 2 విడతలు పూసాయి. ఈ వాక్యం మల్లెలు 2 విడతలు పూసాయి. ఈ వాక్యం అనేది ఏ వాక్యం అవుతుంది అని అడిగా. క్రియా సహిత వాక్యమా, క్రియారహిత వాక్యమా, కర్మక వాక్యమా, సామాన్య వాక్యమా? సో ఏ వాక్యం అవుతుంది? ఇది క్రియా సహిత వాక్యం అవుతుంది, క్రియా సహిత వాక్యం. నెక్స్ట్ బిట్ వచ్చి లేత మొగ్గ వలె మొగ్గ ఇందలి సంధి. సో ఏ సంధి అవుతుంది? ఇది ప్రాతాది సంధి అవుతుంది, ప్రాతాది సంధి. ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి ముమ్మారు అను పదమును విడదీయగా ఏర్పడు రూపము. ముమ్మారు, ముమ్మారు ఏమవుతుంది? ముమ్మారు విడదీస్తే 3 + మారు, ముమ్మారు. నెక్స్ట్ బిట్ వచ్చి ఫ్రిడ్జ్ నుండి అప్పుడే బయటకు తేబడిన ఆహారాన్ని సేవిస్తాడు. ఈ వాక్యం అనేది కర్తరి ప్రయోగ వాక్యమా, కర్మని ప్రయోగ వాక్యమా, పై రెండున ఏది కాదా? సో ఏంటి ఇది? ఫ్రిడ్జ్ నుండి అప్పుడే బయటకు తేబడిన ఆహారాన్ని సేవిస్తాడు. సో ఏమవుతుంది ఈ వాక్యం అనేది మనకి? కర్మని ప్రయోగ వాక్యం. నెక్స్ట్ బిట్ వచ్చి చతుర్ముఖుడు సంధి విడదీసి వ్రాస్తే అన్నాడు. చతుర్ముఖుడు సంధి విడదీస్తే, సో విడదీస్తే ఏమొస్తుంది మనకి? చతుర్ముఖుడుని చతుహు + ముఖుడు. నెక్స్ట్ బిట్ వచ్చి కమలాక్షు నర్పించు కరములు కరములు ఇందులో గల అలంకారం. కరములు కరములు. సో ఇక్కడ జంట పద వెంటనే వచ్చినాయి కదా. సో ఏమవుతుంది మనకి? ఇది లాటాను ప్రాస అలంకారం అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి సంగ్రామం అనే పదానికి అర్థం ఏమిటి అని అడిగారు. సంగ్రామం ఏంటి? సంగ్రామం అనే పదానికి అర్థం ఏంటి? సంగ్రామం అంటే అర్థమవుతుందో దానికైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ బిట్ వచ్చి ఆరు నూరవడం. ఆరు నూరవడం అనేది ఏ వాక్యం అన్నాడు? సొంత వాక్యం అవుతుందా, జాతీయమా, సామెత, నానుడ? ఆరు నూరవడం అనేది ఏమవుతుంది మనకి? జాతీయం అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి చంపు కావ్యం అనగానేమి? సంపు కావ్యం అనగా ఏమి అని అడిగాడు. సో వచన కావ్యమా, గద్య శ్లోక కావ్యమా, పద్య కావ్యమా, పద్య గద్యముల కలయిక? సో ఏమవుతుంది? పద్య గద్యముల కలయిక. నెక్స్ట్ బిట్ వచ్చి స్పర్శములు అనగానేమి? స్పర్శములు అనగానేమి అని అడిగారు. సో స్పర్శములు అంటే ఏంటి మనకి? కా నుండి మా వరకు గల అక్షరములు. కా నుండి మా వరకు గల అక్షరముల్ని స్పర్శములు అంటాము. నెక్స్ట్ బిట్ వచ్చి ఎన్నులు అనగానేమి? ఎన్నులు అనగానేమి అని అడిగారు. ఎన్నులు అంటే ఏంటి? ఈ ఉ ఆర్ నకారాలు. ఎన్నులు అనగా నకారాలు. నెక్స్ట్ బిట్ ఇచ్చి వార్ధమైన ఇకారమునకు సంధి. వార్ధమైన ఇకారమునకు సంధి అని అడిగారు. దీనికి సంధి అనేది ఉండదన్నమాట, లేదు. నెక్స్ట్ బిట్ వచ్చి వికృతి అనగానేమి? వికృతి అనగానేమి అని అడిగారు. సో వికృతి అంటే ఏంటి? తద్భవమా, ఉద్భవమా, తత్సమమా, పయన్నేనా? సో మనకి ప్రకృతి అనగా అర్థం ఉండిద్ది, వికృతి అనగా దానికి కూడా అర్థం అనేది ఉందన్నమాట. సో వికృతి అనగా మనకి
తద్భవము. నెక్స్ట్ బిట్ వచ్చి చంపకమాల వృత్తములో యతిస్థానం. చంపకమాల వృత్తములో యతిస్థానం అని అడిగారు. సో ఏంటి యతిస్థానం? చంపకమాల 11వ అక్షరం. నెక్స్ట్ బిట్ వచ్చి ఏకైకము అను పదములోని సంధి. ఏకైకము, ఏక ప్లస్ ఏకైకము. ఏం సంధి అవుతుంది? ఏకైకం అనేది మనకి వృద్ధి సంధి అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి త్రికములు అనగా ఏవి? త్రికములు అనగా ఏవి అని అడిగారు. సో త్రికములు అంటే ఏంటి? త్రికములు అనగా ఆ ఈ ఏ. ఆ ఈ ఏ. ఆ ఈ అని త్రికములు అంటాము. ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి సూర్యగణమునకు ఉదాహరణ ఏమిటి? సూర్యగణమునకు ఉదాహరణ ఏమిటి అని అడిగారు. సూర్యగణముకు ఉదాహరణ ఏమిటి? గలము. ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి మాత్రజ్ఞ అను పదములో గల సంధి ఏమిటి అని అడిగారు. మాత్రజ్ఞ అన్న పదంలో గల సంధి ఏమిటి అని అడిగారు. సో ఏమవుతుంది? అది యనాదేశ సంధి అవుతుంది. యనాదేశ సంధి. ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి 5 ఏళ్ళు అనే పదము ఏ సమాసమునికి చెందింది? 5 ఏళ్ళు. సో ఇది ఏ సమాసం అవుతుంది? మనకి నెంబర్ ఉంటే అది ద్విగు సమాసం అవుతుంది. సో 5 అనేది నెంబర్ కాబట్టి ద్విగు సమాసం. నెక్స్ట్ బిట్ వచ్చి స్త్రీ పాత్రలను ధరించిన నటుడు. స్త్రీ పాత్రలను ధరించిన నటుడు ఎవరు అని అడిగారు. సో దీనికి ఆన్సర్ వచ్చి మనకి స్థానం నరసింహారావు. నెక్స్ట్ బిట్ వచ్చి పెళ్ళి దాని పుట్టు పూర్వత్వరాలు పుస్తక రచయిత ఎవరు అని అడిగారు. సో ఎవరు? తాపి ధర్మారావు గారు. తాపి ధర్మారావు గారు. నెక్స్ట్ బిట్ వచ్చి గాథ సప్తసతిని ఆంధ్రీకరించిన వారు ఎవరు? గాథ సప్తసతిని ఆంధ్రీకరించిన వారు ఎవరు అని అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు. నెక్స్ట్ బిట్ వచ్చి గల్పిక అనగా ఏమిటి? గల్పిక అనగా ఏమిటి? ఏంటి గల్పిక అంటే ఏంటి? కథానిక కంటే చిన్నది. నెక్స్ట్ బిట్ వచ్చి ఆ కూతురు చెడ్డ గటికి రాలు అను వాక్యం లక్షణం ఏమిటి? సో ఏ వాక్యం అవుతుంది? సామాన్య వాక్యం అవుతుందా? నామాభ్యాస వాక్యమా? ప్రశ్నోత్తర వాక్యమా? ఏది కాదు. ఏమవుతుంది? ఆ కూతురు చెడ్డ గటికి రాలు. ఈ వాక్యం అనేది మనకి నామాభ్యాస వాక్యం అవుతుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.